హాయ్ ఆల్ నమస్తే. ఓం శ్రీ భగవతే వాసుదేవాయ నమః. మీరు ఇదే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేయండి. ఎందుకంటే నేను చేసే ప్రతి వీడియో మీ దగ్గరికి రీచ్ చేయడానికి నేను చేసే ఏ వీడియోని మీరు మిస్ కాకుండా చూసేయడానికి. ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా ఇవాళ మన వీడియో దేని గురించో అని. శ్రీరంగనాథ స్వామి ఆలయం గురించి. ఈ ఆలయం ఎక్కడ అంటే కర్ణాటకలోని మైసూర్ దగ్గరలో శ్రీరంగపట్నంలోని శ్రీరంగనాథుని ఆలయం. ఈ ఆలయం చూస్తుంటేనే మనకు అర్థమవుతుంది చాలా పురాతనమైన ఆలయం అని. ఈ ఆలయం అంతా అయితే కొండరాళ్లతో నిర్మింపబడినది. ఈ ఆలయం చాలా పురాతనమైన ఆలయమే కాకుండా ప్రసిద్ధిగాంచిన ఆలయం కూడా. ఇక్కడ కనుక మీరు గమనించినట్లయితే ఇక్కడ చూడండి, కొండరాళ్లతో నిర్మింపబడిన ఆలయం కనుక కొండరాళ్ళన్నీ ఎలా బేర్చి కనిపిస్తున్నాయో. ఇక్కడ స్తంభాలైతే నేను కౌంట్ చేద్దామని స్టార్ట్ చేశాను, కానీ మళ్ళీ మర్చిపోతున్నాను. ఎందుకంటే లెక్కించలేనన్ని స్తంభాలైతే ఈ ఆలయంలో ఉన్నాయి. అండ్ ఈ స్క్రీన్ ఏంటి అంటే మనకి ఆలయంలో ఏమైనా విశేష పూజలు అంటే కళ్యాణాలు అలా ఏమైనా విశేష పూజలు కనుక జరిగితే మనకి దాంట్లో లైవ్ చూపిస్తారు. ఇంకా నేనైతే గుడి లోపలికి ఎంట్రన్స్ అయిపోయినట్లయితే ఇక్కడ చాలా రకాల ఉపాలయాలు అయితే ఉన్నాయి. నాకు కుదిరినంత వరకు నేనైతే చాలానే తీయడానికి ట్రై చేశాను. ఈ ఆలయంలోకి అయితే ఫోన్ ఎలా ఉంది, కానీ మనం ఇక్కడ విగ్రహాన్ని వీడియోస్ ఫొటోస్ అనేవి క్యాప్చర్ చేయకూడదు. నేనైతే ఇక్కడ పూజారులకి స్టాఫ్కి కనబడకుండా నాకు కుదిరినన్ని వరకు చాలానే వీడియోస్ తీశానమాట. అండ్ ఇదే అనమాట మెయిన్ రంగనాథ స్వామి గర్భగుడి. మెయిన్కి జూమ్ కూడా చేశాను, కానీ అంత క్లియర్ అయితే లేదు. మనకి ఈ క్షేత్రంలో అయితే స్వామి మనకు పవలింపు సేవ రూపంలో దర్శనమిస్తారు. ఈ ఆలయం అంతా అయితే చాలా పెద్ద ఆలయం అన్నమాట. ఈ ఆలయంలో మామూలుగా అయితే అస్సలు ఖాళీ ఉండదు. మేము అన్ సీజన్ దట్టు మధ్యాహ్నం టైం వచ్చాం కాబట్టి ఇంత ఖాళీగా ఉంది. మామూలుగా కార్తీక మాసం, ధనుర్మాసం, మాఘమాసం ఇలాంటి ఏమన్నా స్పెషల్ డేస్ అన్నప్పుడు అయితే అస్సలు ఖాళీ ఉండదు ఆలయం అంతా. మేమైతే అన్ సీజన్ అని తెలిసినా కానీ ఈ టైంలో ఎందుకు వచ్చామంటే స్వామివారిని ఎక్కువ సేపు దర్శనం చేసుకోవచ్చు అనే కారణంతో ఈ టైంలో అయితే వచ్చాం. ఈ ఆలయం చాలా పురాతనమైన ఆలయం. ఈ ఆలయాన్ని ఎప్పుడు నిర్మించారంటే సుమారు 894 AD అంటే 9వ శతాబ్దంలో. ఇంచుమించు ఈ ఆలయాన్ని నిర్మించి 1130 సంవత్సరాలు పైబడింది. ఇంతటి పురాతనమైన ఆలయాన్ని దర్శించుకోవాలంటే ఎన్నో జన్మల పుణ్యఫలం ఉంటే కానీ ఇంతటి పురాతనమైన ఆలయాలని దర్శించుకోలేము. ఈ ఆలయాన్ని నిర్మించింది ఎవరంటే గంగా వంశపు రాజైన తిరుమలయ్యచే ఈ ఆలయం నిర్మింపబడింది. ఆయన తర్వాత హోయసాల రాజులు మరియు విజయనగర రాజులు వాళ్ళ శైలిలో ఈ ఆలయాన్ని మార్పులు చేర్పులు చేసి అభివృద్ధి చేశారు. వాళ్ళ తర్వాత టిప్పు సుల్తాన్ పరిపాలనలో శ్రీరంగపట్నాన్ని క్యాపిటల్ ఆఫ్ మైసూర్గా చేసి ఈ ఆలయాన్ని ఇంకా అభివృద్ధి చేశారు. అండ్ ఇక్కడి నుంచే పరిపాలన కొనసాగించారు. అలానే రంగనాథ స్వామి క్షేత్రాలు ముఖ్యంగా 5 క్షేత్రాలు. వాటినే పంచరంగ క్షేత్రాలుగా పిలుస్తారు. వాటిలో మొదటిది ఈ శ్రీరంగపట్నంలోని శ్రీరంగనాథుని క్షేత్రం. అందుకని ఈ క్షేత్రాన్ని ఆదిరంగ క్షేత్రంగా పిలుస్తారు. అంతేకాకుండా తమిళనాడులోని శ్రీరంగంలోని శ్రీరంగనాథుని దర్శించుకోవటానికంటే ముందే ఈ కర్ణాటకలోని మైసూర్ దగ్గర శ్రీరంగపట్నంలోని శ్రీరంగనాథుని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తుంది. గుడి నుంచి బయటకు వచ్చేసాక ఇక్కడ షాప్స్ అయితే ఉన్నాయి. మధ్యాహ్నం టైం కాబట్టి కొన్ని షాప్స్ క్లోజ్లో ఉన్నాయి, కొన్ని షాప్స్ ఓపెన్లో ఉన్నాయి అన్నమాట. అండ్ ఇక్కడే టిప్పు సుల్తాన్స్ ప్యాలెస్, మసీద్ అండ్ డెత్ ప్లేస్ ఉన్నాయి. నేను వాటి గురించి అయితే ఒక షార్ట్ ఆల్రెడీ చేశాను. మీరు కనుక ఆ షార్ట్ చూడకపోయింటే డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, ఒకసారి చూసేయండి. అంత అయితే పార్కింగ్ ప్లేస్ అన్నమాట. అంతేకాకుండా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే పంచరంగ క్షేత్రాలన్నీ కావేరీ నది ఒడ్డున మాత్రమే మనకి దర్శనం ఇస్తూ ఉంటాయి. కావేరీ నది పుట్టింది కర్ణాటకలోనే అని మనందరికీ తెలుసు కదా. పంచరంగ క్షేత్రాలు ఎక్కడ ఏంటి అనే వాటి వివరాలు కూడా చెప్తున్నాను, మీకు ఫర్దర్గా యూజ్ అవుతుంది. సో స్క్రీన్ షాట్ చేసుకుని దాచుకోండి. ఆదిరంగ క్షేత్రంగా శ్రీరంగనాథ స్వామి టెంపుల్ ఇన్ కర్ణాటక. మధ్యరంగ క్షేత్రంగా శ్రీ జగన్మోహన రంగనాథ స్వామి టెంపుల్ ఇన్ కర్ణాటక. అంత్యరంగ ఆర్ కస్తూరి రంగ క్షేత్రంగా శ్రీరంగనాథ స్వామి టెంపుల్ ఇన్ తమిళనాడు. అప్పలరంగం క్షేత్రంగా అప్పకుడంతన్ పెరుమల్ టెంపుల్ ఇన్ తమిళనాడు. మయూరరంగ ఆర్ వదారంగం క్షేత్రంగా పరిమళ రంగనాథ పెరుమల్ టెంపుల్ ఇన్ తమిళనాడు. అండ్ కొన్ని కథనాలలో కుంభకోణంలోని సారంగపాణి టెంపుల్ని 5వ రంగ క్షేత్రంగా పరిగణిస్తారు. ఇంకా మేము అక్కడి నుండి త్రివేణి సంగమంకి వచ్చేసాం.
ఈ త్రివేణి సంగమం ఏంటి అంటే హేమ, భవాని, కావేరి. కావేరి నది యొక్క ఉపనదులే అన్నమాట హేమ, భవాని నదులు. ఇంకా ఇక్కడ నుంచి శ్రీరంగపట్నానికి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న నిమిషాంబ అమ్మవారి ఆలయంకి అయితే వచ్చేసాము. ఈ నిమిషాంబ అమ్మవారు 51 శక్తి పీఠాలలో ఒక అమ్మవారు. ఈ నిమిషాంబ అమ్మవారు పేరుకు తగినట్టుగానే ఒక్క నిమిషం మనస్ఫూర్తిగా అమ్మవారిని స్మరిస్తే కోరిన కోరికలు తీరుతాయన్నమాట. And subscribe for the most interesting and informative videos. Bye guys.